వెంకయ్య నాయుడు గారు ఉన్నా లేకపోయినా, రాత్రనక పగలనక ఎండనక వాననక ఈ యొక్క ట్రస్ట్ని ఎప్పుడు పరిశుభ్రత, పచ్చదనం, మండు వేసవి వచ్చినా ఒక్క మొక్క కూడా ఎండకూడదనే సంకల్పంతో వెంకయ్య నాయుడు గారి యొక్క వారి స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ ట్రస్ట్లో బాధ్యత వహిస్తున్న పరదేశ్ గారు. ఈనాడు నేను అనేకమైన సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ నేను చేపట్టే సేవా కార్యక్రమాల్లో ఒకటి నాకు బాగా నచ్చింది, మెచ్చింది. ఆనాడు వెంకయ్య నాయుడు గారు జన్మభూమి స్ఫూర్తితో అక్కడ వెంకటాచలంలో స్వర్ణ భారత్ ట్రస్ట్ని ప్రారంభించారు. అదే సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి అని ఒక కార్యక్రమాన్ని పిలుపునిచ్చారు. ఆయన ఏం చెప్పలా, ఒక నెలలో ఒక రోజు లేదా 2 రోజులు ఎక్కడికో వెళ్ళొద్దు, మీ సొంత ఊరికి వెళ్ళండి. ఒకవేళ మీరు ఇల్లు అమ్మేశారు, మీ బంధువులు, స్నేహితులు అరే ఒరే అనుకుని బెంచ్మేట్లో ఉంటారు మీ ఊర్లో, అక్కడికి వెళ్ళండి. మీరు ఏ రంగంలో అయినా ఉండొచ్చు, మీరు ఇంజనీర్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, కలెక్టర్ అవ్వచ్చు, గవర్నమెంట్ ఉద్యోగం ఉండొచ్చు. మీ సొంత ఊరికి వెళ్ళి ఆ ఊరి వాళ్ళని పలకరించి జన్మభూమి స్ఫూర్తితో నీకు తోచిన సహాయం ఏదో రకంగా చెయ్యి. పేద విద్యార్థులకు సహాయపడతావా, లేదా కొన్ని విద్యార్థులకు కౌన్సిలింగ్ చేస్తావా అనే స్ఫూర్తి ఆ రోజు ఇద్దరు నాయుడుల ధ్వజం, నాయుడు యొక్క ద్వయం, ఈ పక్క చంద్రబాబు నాయుడు, మరో పక్క వెంకయ్య నాయుడు గారు ఇచ్చిన స్ఫూర్తితో మాది గుడ్లవల్లేరు గ్రామం, నేను కూడా రైతు కుటుంబంలో పుట్టినవాడిని. నేను కూడా అట్లాగే వెంకయ్య నాయుడు గారు లాగానే ఎదిగాను. నాకంటూ ఎవరు మార్గదర్శకులు లేరు, నాకు దారి చూపించేవారు, బాట చూపించేవారు ఎవరూ లేరు. నా అంతటి నేను చీకట్లో వెతుక్కుంటూ నడవటమే. 1998లో ఒక నిర్ణయం తీసుకున్నాను. నా శరీరం సహకరించినంత కాలం ప్రతి నెల మొదటి శనివారం, ఆదివారం 2 రోజుల పాటు గుడ్లవల్లేరు గ్రామానికి వెళ్ళి ఉచితంగా వైద్య సేవలు అందించాలి. ఎంత బిజీ ఉన్నా కూడా, ఎక్కడున్నా కూడా 2 రోజులు రావాలి అనే సంకల్పంతో ప్రారంభించాను. కోవిడ్ సమయంలో కూడా విరామం లేకుండా నిర్వహిస్తూ ఇప్పటికి సుమారుగా ఒక 28 సంవత్సరాల పాటు నిరంతరాయం అక్కడికి వెళ్ళి ఉచితంగా వైద్య సేవలు అందిస్తూ మనకు తోచిన విధంగా దేవుడిచ్చిన సంపదతో కొంత భాగం, ఒక నెలకు సరిపడా షుగర్ మందులు, బీపీ మందులు, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, గ్యాస్ మందులు, కొన్ని మందులు ఉచితంగా ఇచ్చే సదుపాయం. అయితే నేను అనేక మందికి సహాయపడ్డాను. అనేక కళాశాలలు ఏర్పాటు చేయడానికి ఒక మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా ఉపయోగపడ్డాను. ఇక్కడే ఏలూరులో సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ అని ఆ కళాశాల స్థాపనకు, డెంటల్ కాలేజ్ స్థాపనకు నేను సహాయపడ్డాను. వారు దానికి ప్రతిఫలంగా గుడ్లవల్లేరు గ్రామానికి ప్రతి నెల మొదటి శనివారం డాక్టర్ల బృందాన్ని పంపించి ఉచితంగా దంత వైద్య సేవలు చేస్తున్నారు. అలాగే కామినేని వైద్య కళాశాలలు తెలంగాణలోను, ఇక్కడున్న కామినేని కామినేని హాస్పిటల్ ఏర్పాటు చేయడంలో సహకరించినందుకు ఒక బహుమానంగా మీ ఊరికి మేము మీతో పాటు వచ్చి వైద్య సేవలు అందిస్తామని, అలాగే నా సహచరులు ఉన్నారు, నా శిష్యులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా మీ ఊరికి మేము వస్తామని చెప్పి ఆనాటి నుంచి వివిధ రకాల స్పెషలిస్టులు, సూపర్ స్పెషలిస్టులు వచ్చి అక్కడ నాతో పాటు సేవ చేయటం అనేది విశేషం. ఆ విధంగా జన్మభూమి, మరి నాయుడు గారు చెప్పారు, కన్న తల్లిని, మాతృభాషని, జన్మభూమిని మరవకూడదని. నేను కృష్ణా జిల్లాలో పుట్టాను. ఈ జిల్లాకి ఏం చేయగలనని ఒక్కసారి ప్రశ్నించుకున్నాను. నా కోరిక మచిలీపట్నంలో మెడికల్ కాలేజ్ కావాలనే కోరిక. మెడికల్ కౌన్సిల్ సభ్యుడిగా ఉన్నప్పటి నుంచి నా సొంత జిల్లాలో, నా ప్రాంతంలో మచిలీపట్నంలో మెడికల్ కాలేజ్ కావాలనే తపన.